కపు ఎన్కౌంటర్లను ప్రభుత్వాలు మానుకోవాలన్నారు జస్టిస్ చంద్రకుమార్. మావోయిస్టులు కూడా ఆయుధాలను వదిలిపెట్టాలన్నారు. లొంగిపోతున్న మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో చంపొద్దన్నారు. హైదరాబాద్ సిపిఐ కార్యాలయంలో ఫేక్ ఎన్కౌంటర్పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు జస్టిస్ చంద్రకుమార్. ఎవరినైనా చంపొచ్చు అన్న ధోరణి కేంద్రంలో కనిపిస్తుందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. మావోయిస్టుల మీద దాడిపై సమాజం స్పందించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. రౌండ్ టేబుల్ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా మావోయిస్టుల్ని 2026 మార్చి నాటికి పూర్తిగా ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఒక నినాదంలాగా తీసుకుని అదే కార్యాచరణతో మావోయిస్టులు అంటేనే ఈ దేశ పౌరులు కాని విధంగా ఈ దేశానికి వాళ్ళు శత్రువుల్లాగా భావిస్తూ తన కుమార్తెను కూడా సరెండర్ చేయించారు. ఆయన కూడా అవుదాం అనుకున్నారు. చాలా వార్తలు కూడా బయటకు వచ్చినాయి, అందులో వాస్తవం కూడా ఉంది. ఎక్కడ సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి అవ్వాలని అనుకుంటుంటే సరెండర్ అవటం అనేది గవర్నమెంట్కి ఇష్టం లేదు. కాల్చి చంపి సెన్సేషన్ క్రియేట్ చేయటంలోనే వాళ్ళకి ఆనందం ఉంది. అదే రాక్షస ఆనందం. ఆమె మన పాకిస్తాన్తో పుల్వామా ఘటనలో మాత్రం రాజీలు పడతారు, 2-3 రోజులకి విరమణ చేస్తారు, వాళ్ళతో సంభాషణ జరుపుతారు. కానీ ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు అని పద్ధతుల్లో ఉంది. ఎక్కడో గుట్టలలో వాళ్ళు షెల్టర్ కింద ఉన్నప్పుడు టైం లోపల వీళ్ళు చుట్టుముట్టి కాల్చి చంపడం అనేది జరుగుతూ ఉన్నది చాలా చుట్టాల గతం లోపల. ఎక్కడో గుహలో దాక్కున్న వాళ్ళు, చెట్లలో దాక్కున్నటువంటి వాళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపడాన్ని రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఆర్టికల్ 21 ఒప్పుకుంటుందా? అది యుద్ధ నీతి కూడా కాదు, అదొక సరైనటువంటి ప్రాసెస్ కూడా కాదు. ఎదురు కాల్పులు అనేటటువంటిది అయితే చెప్తున్నారో వాస్తవంగా ఎదురు కాల్పులు జరిగినాయా, లేదా వీళ్ళు సరెండర్ కావడానికి వచ్చినప్పుడు పట్టుకొని కాల్చి చంపారా? పట్టుకొని కాల్చి చంపితే మట్టుకు ఆర్టికల్ 21 ప్రకారంగా అలా చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు పరిస్థితి. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి ఎక్కడ లేదు భారత రాజ్యాంగం ప్రకారంగా. అరెస్టు చేయండి, కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, కోర్టులో ఉరిశిక్ష వేయచ్చు, కోర్టులు యావజ్జీవ కారాగార శిక్ష చేయొచ్చు. ఒక లా ప్రాసెస్ మనకుంది, డెమోక్రసీని మనం అనుకున్నాం. మనం కూడా చెప్తున్నది ఏమిటంటే మీరు చర్చలు జరిపేదో మీ ఇద్దరి మధ్యన జరుగుతున్న చర్చలు కాదు, సమాజానికి మీకు మధ్యన జరుగుతున్న చర్చలు. మీరు సమాజము తనకుండే సమస్యల్ని, సమాజం కూడా అసలు ఎందుకు ఈ పోరాటాలున్నాయని మూలాలకు వెళ్ళి సమాజము ఆలోచించడానికి, సమాజము దాని గురించి చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక మీరు శాంతి చర్చల్ని ఒకవేళ ప్రారంభిస్తే మొత్తం భారత సమాజం ఏ దిశగా పోవాలి? కానీ సార్ రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో ఆదివాసీ హక్కులు ఏమున్నాయి? రాజ్యాంగంలో ఏం రాస్తుంది? సంక్షేమ భావన ఎలాంటి సమాజం వస్తుంది? ఇవాళ సంక్షేమ భావన అనే దాన్ని కంప్లీట్గా వదిలేసి మేము గ్రోత్ 2047 వరకు మనం అమెరికాను దాటి పోతారు. అమెరికా చాలా అభివృద్ధి చెంది. అమెరికాలో ఏం జరిగింది? మమ్దాని అనేటువంటి ఆయన సోషలిస్ట్ తీసుకొని న్యూయార్క్లో గెలిచాడు. మీరు ఎప్పుడైనా సమాజంలో సామాజిక న్యాయం అనేది సమాజం నడిపిస్తుంది, కానీ వృద్ధి అనేటువంటిది అవుతుందో అది అవసరం కావచ్చు, కానీ దాంట్లో సామాజిక న్యాయం లేకపోతే సమాజం ఎప్పుడో ఒకసారి ఈ మౌలిక ప్రశ్న అడుగుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపుకోవడానికి పౌర సమాజం అంతా కూడా సిద్ధపడాలి. అంటే ఇంత బాధ్యత లేకుండా ఇంత మానవహననం జరుగుతుంటే, ఇంత మారణ హోమం సృష్టిస్తుంటే, రక్తపాతాన్ని సృష్టిస్తుంటే అసలు ఏవీ పట్టలేదు మాకు అనుకోవడానికి ఈ సమాజం ఎందుకింత ఈ రకంగా ఉందో ఒక్కసారి బాధ్యత గల పౌర సమాజం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు కొనసాగిస్తున్నది హింస అనుకుంటున్నప్పుడు ప్రతి హింస కూడా హింసనే కదా. ఒకరి చేతిలో తుపాకీ ఉండకూడదు అనుకుంటున్నప్పుడు తుపాకీకి పరిష్కారం కానప్పుడు రాజకీయ పరిష్కారం అనేటువంటిది అవసరం. ఒకవైపున ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తూ, ఇంకొక వైపున అవినీతిని అరికట్టకుండా ఉంటూ, ఇంకొక వైపున ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి హింసను ప్రేరేపిస్తూ, ఎక్కడుండే సమస్యలు అక్కడనే ఉంటాయి కానీ మేము చంపుకుంటూ పోతాం మమ్మల్ని అంటానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పడానికి కూడా నోరు లేకపోతే
ఇది దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఇది మనది ప్రజాస్వామ్య దేశం అయితే రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వలేదు, పోలీసులకు కూడా చంపే అధికారాన్ని ఇవ్వలేదు. ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే చంపిననేది కోర్టులో రుజువు అయ్యేదాకా అది నేరమే. కాబట్టి అట్లాంటి ఎన్కౌంటర్లలో ఘటన జరిగినప్పుడు పాల్గొన్న పోలీసు అధికారుల మీద ఇండిపెండెంట్ విచారణ జరగాలని, వాళ్ళ మీద కూడా కేసు బనాయించి అది ఆత్మరక్షణార్థమే జరిగిందని కోర్టులో తేలేదాకా ఆ కేసు విచారణ జరపాలి అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ప్రభుత్వం పాటించటం లేదు. వాటిని మనం పాటించాలని ఈ సందర్భంగా అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. చాలా ఈ రకంగా విచ్చలవిడిగా మనుషులను ఏరివేత అనేదే చాలా అన్యాయంగా ఉన్నది. పిట్టలను కాల్చినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని తప్పనిసరిగా అందరం